మేము అక్కడ కూర్చున్న కొన్ని నిమిషాల తర్వాత నా ఎడమ వైపు నుంచి మరుగుజ్జుల్లాంటి పొట్టిగా ఉన్న వాళ్ళు ఒక బృందం అడవిలో నుంచి ఖాళీ స్థలంలోకి వచ్చారు. అక్కడ అంటే మాకు ఎడమ వైపుగా వాళ్ళు అర్ధచంద్రాకారంలో పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. నాకు గుర్తున్నంత వరకు వాళ్ళు 10 మంది దాకా ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతుల్లో ఒక వాయిద్యం. అది దాదాపు ఒక సిలువ ఆకారంలో ఉంది. డంకాకు తప్పెటకు మధ్యగా ఉంది. చిన్న మట్టి రంగు సూట్లు వేసుకొని ఉన్నారు వాళ్ళు. చెట్ల పచ్చదనం కన్నా ప్రకాశవంతంగా ఉండే ఆకుపచ్చని పదార్థంతో తయారు చేసిన చిన్న బూట్లు, టోపీ వేసుకున్నారు. వాళ్ళ ముఖాలు చూస్తే నడివయసు మగవాళ్లలాగా ఉన్నారు. 40 నుంచి 70 సంవత్సరాల వాళ్ళ వరకు ఉన్నారు. వాళ్లలో భూలోక ప్రమాణాలను బట్టి చూస్తే వాల్ట్ డిస్నీ వారి స్నో వైట్ 7 మరుగుజ్జులు ఫిల్మ్ చూస్తే అక్కడ కనపడుతున్న వాళ్ళు ఎలా ఉంటారో బాగా మనకు అర్థమవుతుంది. వాళ్ళు మాట్లాడలేదు, ఎటువంటి చప్పుడు చేయలేదు. మనం కూడా తెలుగు సినిమాల్లో కొన్ని చూసినట్టయితే లిల్లీ ఫుడ్స్ ఉండే సినిమాలు కొన్ని మనం చూసి ఉంటాం అన్నమాట. కొన్ని సినిమాల్లో అంటే మరుగుజ్జుల్లాగా ఉంటారు, కానీ వాళ్ళకి వయసు ఎక్కువగా ఉంటుంది అనమాట. అలాంటి వారంతా కూడా కొన్ని వాయిద్యాలు చేతపట్టుకొని తీసుకువచ్చి వరుసగా అర్ధచంద్రాకారంలో వాళ్ళు కూర్చున్నారంట. అంటే సంగీతం వాళ్ళు సాధన చేసి ఇక్కడ ఆ సంగీతాన్ని వినిపించడానికి వాళ్ళు రెడీగా వచ్చి ఉన్నారని మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. కొద్దిసేపట్లో వాళ్ళకన్నా పొడవుగా ఉండే స్త్రీ పురుషులు ఒక బృందంగా బయటికి వచ్చారు. వాళ్ళది పూర్తిగా వేరే జాతి. వీళ్ళు చూడటానికి మానవులకు కొంచెం దగ్గర పోలికలో ఉన్నారు, కానీ వాళ్లలో దివ్యత్వం మాత్రం బాగా కనపడుతుంది. ఆ బృందంలోని ఆడవాళ్లు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వాళ్ళు. వాళ్ళందరికీ పొడవైన జుట్టు, కొందరు జుట్టు విరబోసుకొని వదిలేసుకున్నారు. మరికొందరు నీలం రబ్బన్ తోటి ఆకుపచ్చ రిబ్బన్తోనూ జుట్టు కట్టుకొని ఉన్నారు. స్త్రీ పురుషులందరూ చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. వాళ్ళు దాదాపు 35 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర వాయిద్యాలు ఉన్నాయి. అవి సంగీత వాయిద్యాలని అర్థమవుతోంది. అయితే అవి వైలెన్స్, సెల్లోలు, కారినెట్లు, మురళీలు కన్నా కాస్త తేడాగా భిన్నంగా ఉన్నాయి. ఇవన్నీ మనకు పాశ్చాత్య వాద్య బృందంతో ఆర్కెస్ట్రాలో కనపడుతూ ఉంటాయి. వాళ్ళు కూర్చోలేదు, సర్దుకొని నిలబడ్డారు. అయితే అందరూ కలిసి ఒక చక్కని బృందంగా ఏర్పడి ఉన్నారు. మరగుజ్జులకు 20 గజాల దూరంలో వాళ్ళు నిలబడ్డారంట. ఒక బ్యాచ్ ఏమో పొట్టిగా మరగుజ్జులాగా ఉన్న బ్యాచ్ ఒకటి వస్తే, మరొకటి స్త్రీ పురుషులు కొద్దిగా బాగా ఎత్తుగా ఉండి మంచి మానవ శరీరాకృతిలో ఉన్న వాళ్ళు కొంతమంది 35 మంది దాకా వాళ్ళు వచ్చి ఆ వాయిద్యాలన్నీ కూడా వాళ్ళు వాయించాల్సినవి అన్నీ కూడా సిద్ధం చేసుకొని చేతబట్టుకొని వాయిద్య సాధన చేయడానికి రెడీగా ఒకవైపు నించున్నారంట. అంటే 2 జట్లుగా వచ్చి క్రికెట్ బ్యాచ్లో ఎట్లయితే 2 బ్యాచ్లు అటు ఇటు ఎలా నించుంటారో అలాగా నించున్నారంట. ఎక్కడా గాలి లేనట్లుగా ఉంది, కానీ పొడవైన చెట్లు, చిటారు కొమ్మలు మాత్రం కొద్దిగా కదులుతున్నాయి. దాదాపు 2 నిమిషాల పాటు ఆశ్చర్యకరమైన నిశ్శబ్దం ఆవరించింది. ఆ తర్వాత ఉన్నట్టుండి ఒక్కసారి మరగుజ్జులు తమ డ్రమ్స్ వాయించటం మొదలుపెట్టారు. వాయిస్తూ మంద్రస్థాయిలో ఏదో ఉచ్చరించటం మొదలుపెట్టారు. వాళ్ళ స్వరం డ్రమ్స్ శబ్దంతో చక్కగా కలిసిపోయింది. వాళ్ళ నోట్లో నుండి వస్తున్న స్వర మాధుర్యం ఏమాత్రం చెడిపోలేదు. అదేదో మంత్రోచ్చారణలా ఉంది. అక్కడి గాలిలోనే విపరీతమైన శక్తి వచ్చేసింది. వాళ్ళు సృష్టించడానికి కృషి చేస్తున్న శక్తి అదే. చూసారా, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళంతా దేవాలన్నమాట. వాళ్ళు వాళ్ళ వాయిద్యాలన్నీ తీసుకొచ్చి అక్కడ ఆలపించడం మొదలు పెట్టారు. అప్పుడు అక్కడ ఒక శక్తి కేంద్రం అనేది ఏర్పడుతూ ఉందంట. సుమారు 6 శ్లోకాలు ఉచ్చరించాక రెండో బృందం వాళ్ళదే అసలు ఆర్కెస్ట్రా వాయిద్య సంగీతం మొదలు పెట్టారు. ఇక వీళ్ళు మొదలుపెట్టిన కొద్దిసేపటికి రెండవ బ్యాచ్ కూడా వాళ్ళు కూడా సంగీతాన్ని ఆలపించడం మొదలు పెట్టారు. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాటన్నిటిని కూడా ఆర్కెస్ట్రా మొత్తం వాయిద్యాలన్నీ కూడా వాయించడం మొదలు పెట్టారు. ఆ సంగీత మాధుర్యాన్ని వర్ణించడం అసాధ్యం. మంత్రోచ్చారణతో నెమ్మదిగా వినిపిస్తున్న డ్రమ్స్ శబ్దంతో అది చక్కగా కలిసిపోయింది. ఇక 2 బ్యాచ్లు వాళ్ళు కూడా డ్రమ్స్ చేస్తూ, మంత్రోచ్చారణ చేస్తూ, సంగీతాన్ని ఆలపిస్తూ అద్భుతమైన సంగీతాన్ని వాళ్ళు అక్కడ చేస్తూ ఉన్నారనమాట. ఆ వాల్యూమ్ పెద్దగా రావటం లేదు, కానీ వినే వాళ్లకు దాని స్వచ్ఛత, దాని మాధుర్యానికి ముగ్ధులైపోతారు. అంత అద్భుతంగా వాళ్ళు వాయిస్తూ ఉన్నారంట. అక్కడ జరుగుతున్నది స్వర సమ్మేళనం.
ప్రత్యేకమైన స్పష్టమైన కదలికలు ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుంది అంటే స్వర సమ్మేళనం జరుగుతుంది. అంటే నోటితో కానీ వాయిద్యాలతో కానీ ఇన్స్ట్రుమెంట్స్తో కానీ ఏదైనా వాయించినప్పుడు అవన్నీ ఒక సరిగమల పద్ధతిలో, ఒక స్వరంలో, ఒక రాగంలో, ఒక యుక్తమైన పద్ధతి ద్వారా వాయించగలిగితే అదంతా కూడా స్వర సమ్మేళనం అంటారనమాట. అలాగా చక్కని మధురమైన మృదువైన సంగీతాన్ని వాళ్ళు ఆలపిస్తూ ఉన్నారంట. ఆ స్వరాలలో ప్రధానాంశం మాత్రం మళ్ళీ మళ్ళీ వినిపిస్తూనే ఉంది. 2 చరణాలు పూర్తయ్యాక 3వ చరణం మధ్యలో ఉండగా ఉన్నట్టుండి అద్భుతమైన మానవ గొంతుక లాంటిది అక్కడ కంగుమని వినిపించింది. ఆ స్వరం పై నుంచి వచ్చినట్లు అనిపించి వెంటనే తలెత్తి చూశాను. మొదట నాకేమీ కనపడలేదు, ఎవరు కనిపించలేదు. కొద్దిసేపు అయ్యాక ఆచార్య నా దృష్టిని ఖాళీగా అవతల వైపు దూరంగా ఉన్న చెట్ల వైపుకు మళ్లించారు. అక్కడ చిటారు కొమ్మ మీద అద్భుత సౌందర్య రాశి అయిన అమ్మాయి కూర్చొని ఉంది. ఆమె జుట్టు గాలిలో తేలుతూ ఉంది. ఆమె వెనక ఈ అత్యద్భుతమైన స్వర సమ్మేళనంలో ఆమె సోలోగా పాడుతుంది. ఆమెది పూర్తి చాలా గొప్ప తారాస్థాయి. ఆమె పెద్దగా గొంతు విప్పి పాడటం లేదు గాని ఆమె పలుకుతున్న ప్రతి స్వరం స్వచ్ఛంగా స్పష్టంగా వినపడుతోంది. అది నా గుండెను ఊపేస్తూ ఉంటే నాకు ఏడ్చేయాలనిపించింది. చాలా అద్భుతం అంటే అద్భుతం అన్నమాట. ఈ 2 బ్యాచ్లు వీళ్ళు సంగీత సాధన చేస్తూ ఉంటే ఎదురుగా ఒక పెద్ద చెట్టు మీద ఒక దేవకన్య లాంటి స్త్రీ అక్కడ స్వర ఆలాపన చేస్తూ ఉందంట. ఆ స్వరానికి మంత్రముగ్ధులయ్యే ఎలాంటి వారైనా సరే చాలా అద్భుతంగా ఆ సంగీతంలో ఓలలాడుతూ ఉంటారని చెప్తున్నారనమాట. చాలా అద్భుతమైన సన్నివేశం మరి ఇది. మరి ఈరోజు స్వాధ్యాయం ఇది ఫ్రెండ్స్. తిరిగి మళ్ళా రేపు ఈ దేవాలు ఆలపించే సంగీత సాధనలో ఇంకా ఇలాంటి అద్భుతాలు ఏమున్నాయో రేపు చదువుకుందాము. ఈరోజు స్వాధ్యాయం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.